ఆరోగ్య మిత్రుల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా మొదటి రోజు గురువారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు జిల్లా ఆరోగ్య మిత్రులు సమ్మె శిబిరంలో నిరసన తెలియజేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడారు। ఆరోగ్య మిత్రుల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా మొదటి రోజు గురువారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు జిల్లా ఆరోగ్య మిత్రులు సమ్మె శిబిరంలో నిరసన తెలియజేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ 2007 సంవత్సరం నుండి నేటికి గత 17 సంవత్సరాలుగా ఆరోగ్య మిత్రులు ఆరోగ్యశ్రీ సేవలు ప్రజలకు అందిస్తూ సేవలు చేస్తున్నారని, కానీ నేటికి వారి వేతనం 13,000 దాటలేదని, అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్ట్ పద్ధతిలో జీవో 60 ప్రకారం కనీస వేతనం 22,750 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు। ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఆరోగ్య డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మెను ప్రజలు, ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని, సమ్మె జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు। ఈ సమ్మె కార్యక్రమంలో ఆరోగ్య మిత్రుల యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మీసాల మహేష్, మొగులుగాని కాటమయ్య, కోశాధికారి సబిత, యూనియన్ జిల్లా అధ్యక్షులు మహేందర్, బాలయ్య, సుమ, ఇందిరమ్మ, జ్యోతి, శ్రీను, జ్యోతి, శారద, జ్యోతి తదితరులు పాల్గొన్నారు। ఆరోగ్య మిత్రుల ఐక్యత ఇవ్వాలి। కనీస వేతనం జీవో నెంబర్ 60 ప్రకారం ఇవ్వాలి। కనీస వేతనం జీవో నెంబర్ 60 ప్రకారం కల్పించాలి। ఉద్యోగ భద్రత కల్పించాలి। ఉద్యోగ భద్రత ఈరోజు ఆరోగ్యశ్రీ ఆరోగ్య మిత్రుల సమ్మెకు జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తా ఉన్నాం। రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా సిఐటి దృష్టికి వచ్చిందంటే 100% వాళ్ళకు అండగా నిలబడి సమస్య పరిష్కారం అండగా ఉంటాం। ఇవాళ మీరు చేస్తున్న డిమాండ్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం తలుచుకుంటే క్షణాల్లో అయిపోయే డిమాండ్లు। ఇవాళ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు మీసాల మహేష్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి కాటమయ్య గారు, మహేంద్ర మా ఈరోజు మనం పెట్టిన డిమాండ్స్ ఏ ఒక్కటి కూడా కొత్త డిమాండ్ లేదు, ఇందులో ప్రభుత్వానికి తెలియని డిమాండ్స్ కూడా కాదు। ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం ఉన్నది అని కింది దాకా ప్రతి గ్రామానికి పోయింది, ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందినాయి అని అంటే ఆరోగ్య మిత్రం లేకుండా ఇది సాధ్యమైందా అని చెప్పి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది। మరి వాళ్ళ ఆరోగ్య మిత్రులే లేకపోతే ఆరోగ్యశ్రీ పథకాన్ని కింది దాకా ఏ పద్ధతిలో ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు? మరి ప్రభుత్వానికి ఏమో పేరు, కానీ ఆరోగ్య మిత్రులకి ఏం మిగిలింది? ఇక్కడ మన వాళ్ళు చెప్పినట్టు 2007 నుంచి ఆ రోజున్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి వచ్చిన ఈ పథకం ఆరోగ్యశ్రీ కానీ, ఇది అంతకుముందు అప్పుడు వచ్చిన 108 అంబులెన్స్ కానీ మన రాష్ట్రంలో ఒక విప్లవాత్మక మార్పులు వైద్య రంగంలో తీసుకొచ్చింది। అందరూ కూడా ఆలోచనలో పడ్డారు, ఇది ఖచ్చితంగా ఒక మంచి మార్పు వచ్చింది, మేము చదువుకున్నాం, పీజీలు చేసినాం, డిగ్రీలు చేసినాం, ఉన్నత చదువులు చదివినా, ఇది రేపు భవిష్యత్తులో ప్రభుత్వం మమ్మల్ని మా సర్వీస్ గుర్తిస్తుందేమనే ఆశతోటి ఇవాళ అనేక మంది యువతీ యువకులు ఈ రంగంలోకి అడుగుపెట్టారు, సేవ చేస్తున్నారు। కనీసం 17 సంవత్సరాల నుంచి ఇందులో సేవ చేస్తూ ఉంటే ప్రభుత్వం గుర్తించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి అలా 13,000తో కుటుంబం గడవాలనేది ఇది మరీ దుర్మార్గమైన చర్య। ఎక్కడైనా కార్మికులకు అన్యాయం జరిగితే మాకు న్యాయం చేయండి అని చెప్పి కార్మికులు, ఉద్యోగులు ప్రభుత్వం దగ్గరికి పోతారు, కానీ ఇలా ప్రభుత్వమే మధ్యలో ఏజెన్సీని పెట్టి కార్మికులుగా నిలువు దోపిడీ చేస్తూ ఉంది। ఇది చాలా దుర్మార్గమైన చర్య। ఇవాళ కనీస వేతనం మనం పెట్టేది కాదు, ప్రభుత్వం ఇచ్చిన జీవోనే 60, మనం చెప్తున్న ప్రకారం అడగట్లేదు। మేము సిఐటిగా సర్వే చేసినాం, ఒక కుటుంబం గడవడానికి ఏ విధమైన ఖర్చులు వస్తున్నాయి? రావణపేట మండలంలో ఒక విలేజ్, తిరుకపల్లి మండలంలో ఒక విలేజ్, చౌటపల్లి మండలంలో ఒక విలేజ్, భువనగిరిలో ఒక విలేజ్ని తీసి ఒక కుటుంబం గడవడానికి అసలు ఖర్చు ఎంత వస్తుందని లెక్కేసిన సగటున ఇవాళ ఇద్దరు భార్యాభర్తలు, 2 పిల్లలు ఉన్న కుటుంబాన్ని ఉదయం 2 కేజీల రైస్ పొయ్యి మీద పెట్టిన కాంచి నైట్ దాకా లెక్కేసిన ఇంట్లో టీవీ బిల్లు, నెలకి ఫోన్లు,
భార్యకు ఫోను, భర్తకు ఫోను, పిల్లలకు ఫోను, పిల్లల ఫీజులు, హాస్పిటళ్ళు, వారానికి కూరగాయలు, సండే స్పెషల్ నుంచి మొదలు పెడితే ఇంటికి చుట్టం వచ్చే మర్యాద దాకా లెక్కేస్తే కనీసం